ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు విజనరీ పాలనతో ఏపీలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతగా నష్టపోయిందో దానిని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తామన్నారు. ప్రతి దేశానికి బ్రాండ్ ఉన్నట్లే ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అన్నారు. ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా. పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది. కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు. కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేమందరం నడుస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాలు మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది.